రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించి కోటి సంతకాల కార్యక్రమం జరిగింది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా నేడు ఈ సంతకాలు సేకరించిన వాటిని విజయవాడకు తరలిస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా గవర్నర్కు చేరవేస్తారు త్వరలో. ప్రస్తుతం ఈ కోటి సంతకాల సేకరణకు సంబంధించి మరింత సమాచారం కాళాశ్రీ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళు అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఈ కోటి సంతకాల సేకరణ అనేది ఎలా జరిగింది, ప్రజల నుంచి నాకు ఎట్టుందంటే, ఒకప్పుడు రామ మందిరం కట్టాలంటే ప్రతి ఇంటికి ఒక ఇటుకరాయి అన్నారు. ఆ ఇటుకరాయి ఇంటింటికి రమ్మన్నప్పుడు కొన్ని కోట్ల ఇటుకరాలు బయట వచ్చినాయి. ఈ రోజు దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని తెలిసే కాడికి ప్రతి ఒక్కరు సైన్ పెట్టి కొన్ని వేల మంది ఈ రోజు వెనకాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్నారెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇన్ని వేల మంది వస్తారని కూడా మేము కూడా అనుకోలేదు. కాబట్టి అయోధ్య గుడిని కట్టాలని ఎట్టు అనుకున్నారో పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండాలని, దీన్ని గవర్నమెంట్ లో ఉండించాలని ఈ కాలేజీలన్నీ కూడా ఆంధ్రాలో ఉండే ప్రతి పేదవాడు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మీకు అన్ని కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు, దీన్ని ఎత్తుకుని కలపొద్దు దయచేసి. మనం ఈ రోజు రాజధానిలో తోడేదాన్ని పెట్టే నీళ్లు పెడితే ఈ రోజు చిరస్థాయిగా నీ పేరు నిలిచిపోతుంది. నీ పేరు పెట్టుకో, పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకో, మీ కుటుంబ సభ్యుల పేర్లు అన్ని పెట్టుకో మెడికల్ కాలేజ్, మేమేం అడగం. కాకపోతే ఇటువంటి మంచి యజ్ఞాన్ని రాక్షసుల నుంచి యజ్ఞాలు ఎట్ట ఆపినారో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దాన్ని ప్రైవేటీకరణ చేసి దాదాపు వేల కోట్లు స్కామ్ ఇది. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, మీరెవరు తీసుకున్నా రేపు మా గవర్నమెంట్ వస్తారు ఖచ్చితంగా మళ్ళీ దీన్ని గవర్నమెంట్ తీసుకుంటా అని చెప్పారు. ఇంటింటికి ఒక డాక్టర్ అయ్యే రోజు ఇంకొక 20 సంవత్సరాలు అవుతుంది. ఊరికి ఒక డాక్టర్ అయ్యేది 5 సంవత్సరాలు అవుతుంది. దీన్ని కోరుకుంటారా? లేకపోతే దీన్ని ప్రైవేట్ వ్యవస్థకు అమ్మేసే ఈ రోజు మనం చూసాం ఇండిగోని ఏమైపోయింది, ఒకటి చేతులు ఇండిగో ఏమైపోయింది. ఈ రోజు ఇండియానే ఈ రోజు వెనక్కి వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక్క ఫ్లైట్ ని కంట్రోల్ చేయలేని దేశ ప్రభుత్వం, ప్రధాని కూడా కంట్రోల్ చేయలేకపోయింది ఇండిగోని. రేపు ప్రైవేటీకరణ చేసి ఈ హాస్పిటల్ కూడా కరోనాలో చూసాం మన కష్టాలన్నీ కూడా ఏం పరిస్థితి వచ్చిందని, అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి బిడ్డల కోసం కాదు, మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు బిడ్డల కోసం ఈ రోజు ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. ఇది ఉప్పు సత్యాగ్రహం లాగా ఆ రోజు గాంధీ గారు ఎట్టయితే దేశం కావాలని పోరాడినాడో ఈ రోజు ఈ ప్రైవేటీకరణ ఆపేయాలి. దీన్ని మోడీ గారు, గవర్నర్ గారు అందరూ కూడా దృష్టికి తీసుకొని పోయి ఇన్ని కాలేజీలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందని దాన్ని ఈరోజు మార్చడం జరుగుతుంది. మా పేర్లు వద్దు, మీ నాయన పేరు పెట్టుకో, నీ మనవడి పేరు పెట్టుకో, అందరి పేర్లు పెట్టుకో, కానీ పేదవాడికి ఇచ్చిన ఈ మెడికల్ కాలేజీని ఈ రోజు నీ స్వార్థానికి నాశనం చేయొద్దని పవన్ కళ్యాణ్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఒక గోడ కొట్టేస్తేనే పరిగెత్త వచ్చే పవన్ కళ్యాణ్ గారు కొన్ని కోట్ల జనాలు గుండెల్లో డాక్టర్లు అయ్యే ఒక డాక్టర్ చదవాలని ఈరోజు ఫారిన్ పంపిస్తున్నాం. ఆ ఫారిన్ కి ఆ బిడ్డ తిరిగి వస్తుందో రాదో కూడా తెలియదు. మన కళ్ళెదురుకుంటా మన ఇంటి ముందర మెడికల్ కాలేజీలు ఉంటే దాన్ని ఎత్తుకుని ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేమంతా ఖండిస్తున్నాం. తిరుపతిలో ఇంతమంది జనాలు వస్తారు మేము కూడా అనుకోలేదు. మామూలుగా వైఎస్ఆర్ కార్యకర్తలు వస్తారు, కానీ ఈరోజు వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు వచ్చిండేది, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆపాల ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగిందని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి ప్రజా ఉద్యమంగా మారుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఉద్యమం మహాయజ్ఞంగా మారుతుంది. ఒక మెడికల్ కాలేజీలో పేద విద్యార్థి డాక్టర్ కావాలని కలను కూటమి ప్రభుత్వం తుడిచివేస్తుంది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల పెద్ద ఎత్తున నష్టం వాడుతుంది. విద్యార్థులంతా, విద్యా వ్యవస్థ అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోతుందనేసి కాళాశ్రీ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ ఎల్లయ్యతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.